ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో దోపిడీకి గురవుతుందని బట్టి మండిపడ్డారు. ఏ లక్ష్యంతో తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ నీరుగారుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలోకి వేయాలని పొంగులేటి కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. పొంగులేటి చేరిక సభ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామని బట్టి తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీతోనే నెరవేరుతాయని బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజాన్ని వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావడం కోసం మనం చేయాల్సిన ప్రయత్నం మనందరిపైన ఉన్నది. దాన్ని మీరు మంచి నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కూడా మిమ్మల్ని, మీతో పాటు మీ మిత్ర బృందానికి కూడా సంపూర్ణంగా నిండు మనసుతో కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారా సోనియా గాంధీ గారు ఏదైతే ఆశించారో ఆ తెలంగాణ సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఆ చేసే ప్రక్రియలో మీరు కూడా ప్రధాన భూమిక పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసావాస సిఎల్పి పక్షాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని